హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, చాలా మంది స్లాబ్ కి ఎంత ఖర్చు అవుతుంది వివరంగా తెలియజేయండి, స్లాబ్ కి మాకు మెటీరియల్ అనేది ఎంత పడుతుంది, అలాగే లేబర్ కాస్ట్ అనేది ఎంత అవుతుంది, ఎంత స్లాబ్ కి ఎంత కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉంది, వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తో ఒక వీడియో చేయండి అని చెప్పి అడగడం అయితే జరుగుతుందండి. ప్రజెంట్ ఈ సంవత్సరం 2026 సంవత్సరం కాబట్టి ప్రజెంట్ ఈ 2026లో మనకి ఒక 2000 చదరపు అడుగులు ఉండే ఒక స్లాబ్, అంటే 2000 స్క్వేర్ ఫీట్ ఏరియా ఉండే ఒక స్లాబ్, 20 యూనిట్ల స్లాబ్ అనమాట. సో ఈ 20 యూనిట్ల స్లాబ్ అనేది వేసుకుంటానికి కంప్లీట్ గా మెటీరియల్ అనేది ఎంత పడుతుంది, అలాగే లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది, వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. అలాగే మీది 20 యూనిట్లు అనేది లేదు, 10 యూనిట్లే ఉంది, అంటే 1000 స్క్వేర్ ఫీట్ మాత్రమే ఉంది. సో దానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. ఇక అలాగే మీరు ఇక్కడ చూస్తున్న స్లాబ్ వచ్చేసరికి మనకి 2000 స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ ఉండే స్లాబ్, అలాగే దీని యొక్క కాస్ట్ కూడా ఎక్కువే అయిందనమాట. ఎందుకు అన్నట్లయితే ఈ స్లాబ్ యొక్క డిజైన్ లోనే ఫ్రంట్ లో మనకి 2 గోపురం టైప్ లో ఉండే డిజైన్ అనేది తీసుకోవడం జరిగింది. దానికి పై స్టేర్ లో మరొక గోపురం డిజైన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో దీనికి డిజైన్ అనేది వేరుంది కాబట్టి దీనికి సంబంధించి వర్క్ చేసే వాళ్ళ యొక్క కాస్ట్ కావచ్చు, మెటీరియల్ యొక్క కాస్ట్ కావచ్చు ఎక్కువ అయిందనమాట. వీటి గురించి, గోపురం స్లాబ్ గురించి నేను మరొక వీడియోలో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఒక 20 యూనిట్ల స్లాబ్ కి ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలుసుకుందామండి. ఫస్ట్ మనం సెంటరింగ్ కా నుంచి మొదలు పెట్టడం జరుగుతుంది. స్లాబ్ కి ఫస్ట్ మనకి పెట్టే వర్క్ సెంటరింగ్ వర్క్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఈ సెంటరింగ్ అనేది పెట్టడానికి మనకి మొత్తం 2000 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వచ్చింది కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్ లో ఉన్న రేట్లను బట్టి 45 రూపాయల నుంచి 50 రూపాయలు, 52 రూపాయలు, కొన్ని చోట్ల 55 రూపాయల వరకు కూడా ఛార్జ్ చేస్తున్నారు సెంటరింగ్ కి సంబంధించి. సో మనం ఒక 50 రూపాయలు తీసుకున్నా సరే, యావరేజ్ గా 2000 స్క్వేర్ ఫీట్ కి 50 రూపాయలు చొప్పున 1,00,000 రూపాయల వరకు కూడా మీకు సెంటరింగ్ కి ఖర్చు అనేది అవడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి నెక్స్ట్ ఐరన్ అనేది పర్చేస్ చేస్తాం. ఐరన్ స్టీల్ అనేది మనం ఎంత కొనాలన్నట్లయితే ఈ స్టీల్ లో మనకి 16mm రాడ్లు అనేవి వస్తాయి బీమ్స్ లో వేసుకుంటానికి, అలాగే 12mm రాడ్స్ అనేవి వస్తాయి, ఇవి కూడా బీమ్స్ లో వాటిలో యూజ్ చేస్తారనమాట. 10mm బార్స్ యూజ్ చేసుకుంటాం, 8mm బార్స్ కూడా యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కలుపుకొని సుమారుగా 3 టన్నుల వరకు మేము ఇక్కడ ఐరన్ అనేది పట్టే ఛాన్స్ అనేది ఉంది. ప్రజెంట్ మనకి మార్కెట్ లో టన్ను ధర అనేది 70,000 నుంచి 75,000 రూపాయలు, కొన్ని బ్రాండ్స్ లో వచ్చేసరికి 78,000 రూపాయలు, ఆ విధంగా కూడా తీసుకుంటున్నారు. ఈ ఐరన్ అనేది మనకి బ్రాండ్స్ ని బట్టి రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. మనం 70,000 ఇచ్చి ఫర్ టన్ అనేది తీసుకునే పని అయితే 3 టన్నులకు వచ్చేసరికి మనకి 2,10,000 రూపాయల వరకు కూడా మీకు ఐరన్ పర్చేస్ చేయడానికి ఖర్చు అనేది అవటం జరుగుతుంది. అలాగే ఈ ఐరన్ అనేది కట్టినందుకు మొత్తం బీమ్స్ గానీ స్లాబ్ పైన గాను మొత్తం కట్టించినందుకు సుమారుగా 40,000 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది తీసుకుంటారు. ఇది కొన్ని ప్రాంతాల్లో ఇంకొక 5,000, 10,000 రూపాయలు అనేది ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు అనమాట. ఎందుకన్నట్లయితే వీటి యొక్క రేట్లు అనేవి మనకి వారి యొక్క డిమాండ్ బట్టి, ఏరియాని బట్టి మారిపోతూ ఉంటాయి. సో అందుకని అనమాట. సో మనం ఇక్కడ యావరేజ్ గా 40,000 రూపాయలు అనేది తీసుకుందాం. అలాగే దీన్ని నెక్స్ట్ మనం తీసుకునేది సిమెంట్ బ్యాగ్స్. ఈ సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసరికి మనకి మొత్తం 20 యూనిట్ల స్లాబ్ కాబట్టి సుమారుగా 200 బ్యాగుల వరకు కూడా మీకు ఇక్కడ సిమెంట్ అనేది పడుతుంది అనమాట. సో ఒక బ్యాగ్ ధర మనకి 320 రూపాయల చొప్పున 200 బ్యాగులకు వచ్చేసరికి మీకు 64,000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది. నెక్స్ట్ పొడి కాంక్రీట్ అండి, మనకి అగ్రిగేట్స్ ఉంటాయి కదా, ఈ అగ్రిగేట్స్ లో వచ్చేసరికి మనం 20mm కాంక్రీట్ అనేది యూజ్ చేసుకుంటాం, 35 సైజులో ఉండేది. సో ఈ అగ్రిగేట్స్ కి వచ్చేసరికి సుమారుగా 8 యూనిట్ల వరకు కూడా మీకు ఇక్కడ పట్టే ఛాన్స్ అనేది ఉందన్నమాట. ప్రజెంట్ మనకి మార్కెట్ లో ఒక యూనిట్ ధర అనేది 4,000 రూపాయల చొప్పున తీసుకుంటున్నారు. ఇది కూడా ఏరియాని బట్టి ఒక 200 రూపీస్ అనేది అటు ఇటుగా డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో మనకి 8 యూనిట్లకి 4,000 రూపాయల చొప్పున 32,000 రూపాయల దాకా అగ్రిగేట్స్ కి ఖర్చు అనేది అవుతుంది. అలాగే శాండ్ అండి, శాండ్ కూడా మనకి ఇక్కడ 8 యూనిట్ల వరకు కూడా పడుతుంది అనమాట. ఒక యూనిట్ ధర 5,000 రూపాయల చొప్పున తీసుకుంటున్నారు. ఇది కూడా మనకి ఏరియాని బట్టి ఒక 500 to 200 డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో మనకి 5,000 రూపాయల చొప్పున మొత్తం 8 యూనిట్లకు వచ్చేసరికి 40,000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది. అలాగే స్లాబ్స్ లో మీరు పైపులు అనేవి పెట్టించుకునే పని అయితే, అంటే మనకి ఎలక్ట్రిషియన్ సంబంధించిన పైపులు అనేవి ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు అన్నట్లయితే స్లాబ్ లో పెట్టించుకోవట్లేదండి. ప్రతి హౌస్ కూడా కంపల్సరీ సీలింగ్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి ఆ సీలింగ్స్ పైనే ఈ పైప్ లైనింగ్ అనేది రన్ చేసుకుంటున్నారు అనమాట. లేదు మేము స్లాబ్ లోనే పెట్టించుకుంటాం అనే పని అయితే స్లాబ్ లో పెట్టించుకోవచ్చు. ఈ ఎలక్ట్రికల్ పైపులు ఇవన్నీ పెట్టినందుకు మనకి ఒక 10,000 రూపాయల దాకా, 10 నుండి 12,000 రూపాయల దాకా కూడా మనకి కాస్ట్ అనేది అవుతుంది. లేదు అన్నట్లయితే ఇవి మీరు సీలింగ్ లో పెట్టించుకోవచ్చు. ఇక్కడ స్కిప్ చేసేయండి. ఇక్కడ స్కిప్ చేసే పని అయితే ఈ అమౌంట్ అనేది మీరు ఇక్కడ లెస్ చేసుకోండి అనమాట. అలాగే మనకి ముఠా వాళ్ళకి సంబంధించి
లిఫ్ట్ అనేది పెట్టించుకుంటామండి. ఈ లిఫ్ట్ కాను ముఠా వాళ్ళకి కాను వీళ్ళందరికీ కలుపుకొని మనకి 38,000 రూపాయల నుంచి 40,000 రూపాయల దాకా కూడా కాస్ట్ అనేది వీళ్ళు ఛార్జ్ చేయడం జరుగుతుందండి. అలాగే వీటిలో మనకి వాటర్ ప్రూఫింగ్ లిక్విడ్స్ కూడా యూస్ చేస్తారు. అలాంటివి యూస్ చేసినా సరే సింపుల్ గా మీకు ఒక 5,000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది. అలాగే స్లాబ్ వేసిన రోజు మనం భోజనాలు ఇలాంటివి కూడా పెడతాం కాబట్టి వాటికి ఒక 7,500 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది. ఇక మేస్త్రి గారికి ఇచ్చే అమౌంట్ అండి, మేస్త్రి గారికి ఇచ్చే అమౌంట్ అనేది ఒక 20,000 రూపాయల దాకా ఆయన అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ మనకి రాడ్ బిల్డింగ్ మేస్త్రులు ఇచ్చే అమౌంట్ కావచ్చు, స్లాబ్ సెంటరింగ్ వారికి ఇచ్చే అమౌంట్ కావచ్చు, ముఠా వాళ్ళకి ఇచ్చే అమౌంట్ కావచ్చు, ఇది మొత్తం మనకి ఏంటన్నట్లయితే మేస్త్రి గారు ఇచ్చుకుంటారనమాట. మనం ముందుగానే ఆయనతో కాంట్రాక్ట్ మాట్లాడుకుని ఉంటాం కాబట్టి ఆయన ఎంతైనా ఛార్జ్ చేస్తారు. కాకపోతే వర్క్ చేసిన వాళ్ళకు మాత్రం ఒక 5గురు వచ్చారనుకోండి, 5 రెళ్ళు 10,000 రూపాయలు ఆ విధంగా అయితే తీసుకుంటారనమాట. సో ఇలా ఆయనకి కాంట్రాక్ట్ బేసిక్ లో ఉంటుంది. కాకపోతే వర్క్ చేసిన వాళ్ళకి మాత్రం ఒక 10,000 రూపాయలు, 5గురు వస్తే 10,000 రూపాయలు, లేదు ఒక 8 మంది 10 మంది దాకా వచ్చారన్నట్లయితే అప్పుడు వారికి సంబంధించి ఒక 20,000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది. మొత్తం మేస్త్రి గారికి కాంట్రాక్ట్ లోనే ఉంటుంది అనమాట. ఈ అమౌంట్లన్నీ ఆయనే ఇచ్చుకుంటాడు. మనం ముందే మాట్లాడుకోవాలి ఇవన్నీ ప్రాపర్ గా అనమాట. సో ఇలా మనకి స్లాబ్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి మనకి టోటల్ బడ్జెట్ వచ్చేసరికి 5,63,500 రూపాయల దాకా కాస్ట్ అనేది అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి అనమాట. ఇది మనకి ఏరియాని బట్టి కాస్ట్ అనేది చెప్పాను కదా, మెటీరియల్ రేట్లు అనేవి మారచ్చు. అలాగే వర్క్ చేసే వారి యొక్క రేట్లు కూడా కొంచెం డిఫరెన్స్ అనేది ఉండొచ్చు. కాబట్టి మనకి ప్రాంతాలను బట్టి కొంచెం వేరియేషన్ అనేది ఉంటుంది. ఇది కూడా దృష్టిలో పెట్టుకోండి. ఒక అవగాహన కింద రఫ్ ఎస్టిమేషన్ కింద తీసుకొని మీరు కనుక మీ ఏరియాలో ఉన్న రేట్లని ఇంక్లూడ్ చేసుకొని చూసినట్లయితే మీకు పర్ఫెక్ట్ బడ్జెట్ అనేది వస్తుంది. దాన్ని బట్టి ఎంత బడ్జెట్ అవుతుందా అనేది ఒక అవగాహన కింద తీసుకొని దాన్ని బట్టి కొంత అమౌంట్ అనేది మీ దగ్గర ఎక్స్ట్రా అనేది పెట్టుకొని మీరు వర్క్ లోకి దిగినట్లయితే పర్ఫెక్ట్ గా వర్క్ అనేది చేయించుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో మీకు ఫైనల్ గా మనకి ఏదైతే 2,000 చదరపు అడుగులు 2,000 స్క్వేర్ ఫీట్ ఏరియా 20 యూనిట్ల స్లాబ్ అనేది వేసుకుంటానికి 5,63,500 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది. లేదు మీకు ఇందులో సగమే ఉంది అన్నట్లయితే, అంటే మీకు 1,000 స్క్వేర్ ఫీట్ ఏరియానే ఉన్నది అనుకోండి, అప్పుడు మీకు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మెటీరియల్ అంతా కూడా హాఫ్ మెటీరియల్ అయిపోతుంది అనమాట. సో దానికి తగ్గట్టే మనకి కాస్ట్ కూడా సగం అవుతుంది. అప్పుడు మనకి 1,000 స్క్వేర్ ఫీట్ ఏరియాలోనే మీరు స్లాబ్ అనేది వేసుకుంటున్నట్లయితే మీకు అప్పుడు టోటల్ కాస్ట్ అనేది 2,90,000 రూపాయల నుంచి 3,00,000 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది అనమాట. సగం అమౌంట్ అవ్వాలి కదండి, ఎక్కువ ఎందుకు అవుతుంది అన్నట్లయితే మనకి ఇక్కడ స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది ఎక్కువ ఉందనుకోండి, కాస్ట్ అనేది కొంచెం తగ్గించి అన్ని వర్క్స్ మీద మనకి చేసుకునే పాసిబిలిటీ అనేది ఉంటుంది. కాబట్టి అక్కడ మనకి బడ్జెట్ అనేది కొంచెం ఎక్కువ ఎస్ఎఫ్టీ ఉన్నట్లయితే తగ్గే ఛాన్స్ అనేది ఉంటుంది. మీకు ఇక్కడ ఎస్ఎఫ్టీ అనేది తగ్గే కొద్దీ కాస్ట్ అనేది కొంచెం మీకు పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది. ఎంత తక్కువ ఏరియా అనేది మీకు ఉంటే దానికి తగ్గట్టు కాస్ట్ కూడా వాళ్ళు చేసే వర్క్స్ కానీ కాస్ట్ కానీ కొంచెం ఎక్కువే తీసుకుంటారు అనమాట. సో ఇలా మనకి ఎస్ఎఫ్టీని బట్టే కాస్ట్ యొక్క డిఫరెన్స్ అనేది కూడా ఉంటుంది. ఇది కూడా నోటీస్ చేసుకోండి. ఇంకా ఫైనల్ గా మనకి 2026లో స్లాబ్ అనేది వేసుకోవాలి అంటే మీకు ఎంత ఖర్చు అవుతుంది ఏంటనేది అర్థమైంది కదా. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మేము తప్పకుండా రిప్లై అనేది ఇస్తాం. వీడియో నచ్చింది, మీకు యూజ్ అవుతుంది అని అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.